డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి రెడీ అవుతున్న భర్త ఆకాష్ కాకి దగ్గరికి భార్య మాలిని పిచ్చుక వచ్చింది. ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం అంటే ఎంతసేపు మాలిని? 10 నిమిషాలు, పావు గంట, అరగంట, ఏదో ఒక టైం అనుకుంటే మంచిది కదా. 10 నిమిషాలు సరిపోతుంది. అయితే ఏమిటో చెప్పు మాలిని, 10 నిమిషాలు నీ కోసం ఉంటాను. నేను మా అమ్మ రాధాపావురం దగ్గరికి వెళ్లి చూసి వద్దామని అనుకుంటున్నానండి. రాధాపావురం నీ నిజమైన తల్లి కాదు కదా మాలిని, నిన్ను పెంచుకుంది పెంపుడు తల్లి కదా. మేము ఆ విషయం ఎప్పుడో మర్చిపోయామండి. పేరుకు మాత్రమే పెంపుడు తల్లి, కాని సొంత తల్లి కంటే ఎక్కువ ప్రేమను పంచింది. అందుకే చూసి వద్దామని అనుకుంటున్నాను. వెళ్లి చూసిరా, ఇదే ఫైనల్ మాలిని. నేనిలా అనకూడదు కాని చెబుతున్నాను విను మాలిని. మళ్ళీ మనం వెళ్లేది తను చనిపోయినప్పుడు మాత్రమే, అది గుర్తుపెట్టుకో మాలిని. వెళ్లి చూసిరా. మీరు కూడా వస్తే బాగుంటుంది. నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది మాలిని, నువ్వే వెళ్లి చూసిరా. సరేనండి అని చెప్పి మాలిని పిచ్చుక ఆ ఇంట్లో నుంచి బయలుదేరుతుంది. అలా ముందుకు వెళ్తూ ఉంటే దారిలో మంగకొంగ కలిసింది. ఏమే మాలిని, మీ అమ్మని చూడ్డానికొస్తున్నావా? అవునే, అమ్మని చూడ్డానికి వెళ్తున్నాను. సరేనే, వెళ్ళు. నీకోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. నేను చీకటి పడ్డాక కలుస్తాను. ఏదో విషయం గురించి మాట్లాడేది ఉందని చెప్పావు కదా. అవును మంగదొంగ, మర్చిపోకుండా చీకటి పడుతుండగా కలవాలి. చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం మాట్లాడేది. అమ్మ గురించి కూడా ఆలోచన చేయాలి. అమ్మ కోసం ఆరాటపడాలి. అమ్మ కోసం అంటున్నావు కదా, తప్పకుండా కలుస్తాను. ఇప్పుడు అమ్మ దగ్గరికి నువ్వు వెళ్ళు, మాట్లాడుతూ ఉండు అని చెప్పి మంగకొంగ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. బెడ్ మీద పడుకొని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లి రాధాపావురం దగ్గరికి పెంచుకున్న కూతురు మాలిని పిచ్చుక వచ్చింది. అమ్మా, బాగున్నావా? నేను ఎలా ఉంటే ఏంటి తల్లి, నువ్వు అల్లుడు సంతోషంగా ఉన్నారు కదా. పిల్లల్ని తీసుకురాలేదా మాలిని? మీ అల్లుడు నన్ను కూడా వెళ్ళొద్దని చెప్పాడమ్మా, కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. నిన్ను చూడాలనిపించి నీ దగ్గరకు వచ్చానమ్మా. చాలా సంతోషం తల్లి. నన్ను చూడకుండా ఉండలేకపోయానని చెప్పావు. కొన్నాళ్ళు ఉంటావా? తిరిగి వెంటనే వెళ్ళిపోతావా మాలిని? కొన్నాళ్ళు ఉంటానమ్మా. ఆ కొన్నాళ్లకు అల్లుడుగారు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. అందుకే నేను నీ దగ్గరకొచ్చాను. మీకోసం ఏం చేసినా ఇప్పుడే చేయాలి. ఈ వారం రోజుల్లోనే చేయాలి. చేస్తాను. ఏమిటి తల్లి, నువ్వు నా కోసం వారం రోజుల్లో చేసేది? చూస్తావు కదా మమ్మీ, ఇక నేను చెప్పడం ఎందుకు చెప్పు అని తల్లి కూతురు మాట్లాడుకుంటూ ఉంటారు. సాయంత్రమైంది. మంగకొంగ వచ్చింది. అమ్మా, మంగకొంగ వచ్చింది, కాసేపు బయట మాట్లాడి పంపిస్తాను. సరే తల్లి అని రాధాపావురం ఒప్పుకోవడంతో మాలిని పిచ్చుక మంగకొంగ కలిసి ఆ ఇంటికి వదిలి మరొక చెట్టు దగ్గరికి వస్తాయి. ఏమిటే మాలిని, నాతో ఏదో ముఖ్యమైన విషయం అమ్మ గురించి మాట్లాడేది ఉందని చెప్పావు? అవునే మంగకొంగ, అమ్మ కోసం అమ్మకు మళ్ళీ పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. ఇక ముందు నేనిలా చీటికి మాటికి రాలేను. అమ్మకు పెళ్లి చేస్తే ఆ వచ్చిన నాన్న ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. నీ ఆలోచన బాగుంది. నువ్వే ఆచరణలో పెట్టాలి మంగకొంగ. తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే చెప్పు. నాకు అన్ని విధాలా నచ్చాలి. చూడ్డానికి ఈడుజోడు బాగుండాలి. అప్పుడే అమ్మకి పెళ్లి చేస్తాను. అలాగే మాలిని, నాకు తెలిసిన గోపీచిలక ఉండాలి. ఫోన్ చేసి తెలుసుకుంటాను. తనకి పెళ్లి కాలేదంటే రమ్మని చెబుతాను, మన దగ్గరకొస్తాడు. నచ్చితే మాట్లాడదాం. మరి ఆలస్యం ఎందుకు మంగకొంగ? మాట్లాడి పిలిపించు. నేను వెళ్ళి అమ్మతో పెళ్లి గురించి మాట్లాడతాను. సరే మాలిని అని చెప్పగానే మాలిని పిచ్చుక అక్కడ్నుంచి బయలుదేరి తన తల్లి దగ్గరికి వచ్చింది. మంగకొంగతో మాట్లాడావా తల్లి? అమ్మా, ఇప్పుడు నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నాకు తోడుని తీసుకొచ్చే విషయం గురించేరా తల్లి అని రాధాపావురం అనగానే మాలిని పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తూ, ఈ విషయం నీకెలా తెలుసమ్మా? కొడుకులాంటి అల్లుడు ఫోన్ చేసి తన పరిస్థితి వివరించి నిన్ను పదే పదే నా దగ్గరికి పంపించడం వీలు కాదని, మరో పెళ్లి చేసుకుంటే తోడుగా నీడగా ఒకరికొకరు అండగా ఉంటారని, ఈ విషయం మీకు అల్లుళ్లా చెప్పడం లేదు, ఒక కొడుకులా చెబుతున్నానత్తయ్యా, అర్థం చేసుకోండి, ఆలోచన చేయండని చెప్పాడు. మరి ఏం ఆలోచన చేశావమ్మా? అల్లుడు చెప్పింది నిజమనిపించింది మాలిని. కష్ట సమయంలో ఉన్నప్పుడు ఏ బిడ్డ కాదు, ఏ బంధువు వచ్చి సహాయం చేయరు.
అదే ఒక తోడుంటే చంటిపాపలా చూసుకుంటాడు. సహాయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. అమ్మా, అయితే నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నట్టే కదా? ఒప్పుకుంటున్నాను తల్లి అని చెబుతుండగా మంగకొంగ గోపిచిలుకను తీసుకుని వాళ్ళ దగ్గరికొస్తుంది. రాధపావురం గోపిచిలుక ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకుంటాయి. ఒకరికొకరు నచ్చడంతో మంచి రోజు చూసి ఇద్దరికీ పెళ్లి చేస్తారు. ఇద్దరూ చేతులు జోడించి దండం పెడతారు. రాత్రి సమయం. కాకి భర్త తన మొదటి భార్య పిచ్చుకను చిలిపిగా చూస్తూ ఉంటుంది. ఆ చూపులకు పిచ్చుక సిగ్గుపడుతూ, ఏమిటి కాకి మొగుడు గారు, ఎప్పుడూ లేనిది ఈరోజు అంత చిలిపిగా చూస్తున్నారు? ఎందుకో నీకు తెలియదా పిచ్చుక పెళ్ళామా? నాకు సిగ్గేస్తోంది మొగుడుగారు అంటూ కళ్ళు మూసుకుంది పిచ్చుక. అప్పుడు భర్త కాకి వాచ్ను తీసి, కళ్ళు తెరిచి నన్ను చూడు పిచ్చుక, నీకోసం ఏం తెచ్చానో కనబడుతుంది అని చెప్పగానే పిచ్చుక కళ్ళు తెరిచి చూస్తుంది. అందమైన వాచ్ కనబడుతుంది. పిచ్చుక సంబరపడుతూ, వావ్, చాలా బాగుంది, నాకోసమా? కాదు, నా రెండో పెళ్ళాం పావురం ఉంది కదా, దానికి తీసుకొచ్చాను. అది కోపంగా ఉండేసరికి నీకిస్తున్నాను. ఏమిటి, మీకు రెండో పెళ్ళాముందా? అది పావురమా? అయితే నాకు విషమే దిక్కు. చీచీ, నాకు ఆ వాసన పడదు కదా, అప్పుడు తాడుతో ఊరేసుకుంటాను. వామ్మో, తాడు కదా, పీక నొప్పిలేస్తుంది. అయితే బావిలో దూకుతాను. అయినా నాకు ఈత వచ్చు కదా, చావను. మరి ఏం చేస్తే చేస్తాను అంటూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది పిచ్చుక. అది చూసి భర్త కాకి, వామ్మో, మాట వరుసకే రెండో పెళ్ళాముందని అన్నందుకే ఇన్ని మాటలు చెప్పి కొళాయి విప్పింది. అదే పావురం నిజంగా నాకు రెండో పెళ్ళామని తెలిస్తే ఏమిటి నా పరిస్థితి అని తనలో తను అనుకుంటూ ఉండగా కన్నీళ్లు పెట్టుకుంటున్న పిచ్చుక ఆలోచన చేస్తున్న కాకి భర్తను చూస్తూ, ఏమిటి అంతలా ఆలోచన చేస్తున్నారు? నిజంగానే మీరు పావురాన్ని రెండో పెళ్లి చేసుకున్నారా అని అడుగుతుంది. అప్పుడే మరొక ఇంట్లో ఉన్న కాకి రెండో పెళ్ళామైన పావురం స్పీకర్ ఆన్ చేసిన సెల్ ఫోన్ పట్టుకొని కిటికీ దగ్గర నిలబడి, ఇంత టైం అయినా మా వారు కాకి గారు ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది. అవతల పిచ్చుక ఇంట్లో బెడ్ మీద ఉన్న భర్త కాకి సెల్ ఫోన్ మోగుతుంది. పిచ్చుక వచ్చి చూస్తుంది. టెక్నికల్ హెడ్ అని ఫోన్ స్క్రీన్ మీద కనపడుతుంది. పిచ్చుకకు కోపం వస్తుంది. ఈ టెక్నికల్ హెడ్ ఎవడండి? రోజు మనం మంచి మూడ్లో ఉన్నప్పుడు ఇలా కాల్ చేస్తున్నాడు, మీరు అలా వెళ్తున్నారు అని అడగగానే భర్త కాకి తనలో తను, నా రెండో పెళ్ళం పావురం నెంబర్ అది, అలా టెక్నికల్ హెడ్గా ఫీడ్ చేసుకున్నాను అని చెప్తే నువ్వు తట్టుకోలేవు పిచ్చుక, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి అని అనుకుని తననే కోపంగా చూస్తున్న పిచ్చుకను చూస్తూ, జనరల్ మేనేజర్ అంటే ఇలాగే ఉంటుంది పిచ్చుక, ప్రమోషన్ వద్దంటే నువ్వు విన్నావా, తీసుకో అన్నావు. ఇప్పుడు చూడు, ఏ సమయంలో పడితే ఆ సమయంలో ప్రాబ్లం అంటూ కాల్ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్తున్నారా? తప్పదు కదా, ఇదిగో నీకోసం వాచ్ తీసుకొచ్చాను. ఏదో నేను తమాషా కోసం పావురం నా రెండో పెళ్ళామని అన్నాను, నువ్వు కొళాయి విప్పావు. నేను అక్కడ ప్రాబ్లం సాల్వ్ కాగానే వస్తాను, నువ్వు పడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భర్త కాకి. అప్పుడు పిచ్చుకకు అనుమానం మొదలైంది. భర్త కాకి తన రెండో పెళ్ళాం పావురం ఇంటికి వచ్చేసింది. పావురం సంతోషపడుతుంది. రోజూ ఇలా ఫోన్ చేయగానే అలా వచ్చేస్తారు, నేనంటే అంత ప్రేమనా మీకు? ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది పావురమా, ఎంతైనా నువ్వు నా రెండో పెళ్ళానివి కదా అని తత్తరపడుతూ ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి పావురాన్ని చూస్తుంది భర్త కాకి. పావురం సరదాగా నవ్వుతూ, అవును, నీ మొదటి భార్య ఆఫీస్ అయినప్పుడు నేను నీకు సెకండ్ వైఫ్నే కదా అని చిలిపిగా కన్ను కొడుతుంది. భర్త కాకి నవ్వుతూ ఇంట్లో వెలుగుతున్న క్యాండిల్ను ఊదుతుంది. అలా కొన్ని గంటలు గడిచిన తర్వాత మెళకువ వచ్చిన పిచ్చుక టైం చూసుకుంటుంది. తెల్లారుజామున 5 కావస్తోంది. ఈయన ఇంకా రాలేదా అంటూ భర్త కాకి ఫోన్ చేస్తుంది. పావురం లేచి, ఇంత పొద్దునే ఎవరప్పా అని అనుకుంటూ ఫోన్ని చూస్తుంది. స్క్రీన్ మీద టెక్నికల్ హెడ్ అని పడుతుంది. అప్పుడు పావురానికి అనుమానం వస్తుంది. ఈ టెక్నికల్ హెడ్ ఎవరు? రోజూ తెల్లారే ముందు ఇలా కాల్ చేస్తున్నాడు. నా కాకి భర్త అలా లేచిపోతున్నాడు. చీచి, లేచిపోవడం ఏమిటి, బెడ్ మీద నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ ఉండగా భర్త కాకి లేస్తుంది. సెల్ ఫోన్ని తీసుకొని, నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ,
పావురానికి అనుమానం రాకుండా నా మొదటి భార్య పిచ్చుక నెంబర్ను టెక్నికల్ హెడ్గా సేవ్ చేసుకున్నాను అని అనుకుంటూ పిచ్చుక దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రాత్రి పిచ్చుక కాకికి తెలియకుండా ఫాలో అవుతుంది. పావురం ఇంట్లోకి వెళ్ళడం చూస్తుంది. తన భర్త కాకికి పావురం రెండో పెళ్ళామనే విషయం పిచ్చుకకి అర్థమైంది. మరొక రోజున పావురం కాకిని ఫాలో అవుతుంది. పిచ్చుక ఇంట్లోకి వెళ్ళడం చూస్తుంది. తన భర్త కాకికి పిచ్చుక మొదటి పెళ్ళామని తెలుసుకుంది. ఒక రోజున పిచ్చుక పావురం కలుసుకున్నాయి. ఆ విషయం భర్త కాకికి తెలియదు. అలవాటులో పొరపాటుగా ముందుగా పిచ్చుక ఇంటికి వెళ్తుంది. అక్కడ మొదటి భార్య పిచ్చుక గులాబీ పువ్వు పట్టుకొని ప్రేమగా చూస్తోంది. రెండో భార్య పావురం మల్లెపూలు చేతికి చుట్టుకొని సిగ్గుపడుతూ చూస్తుంది. భర్త కాకి అయోమయంగా చూస్తూ, నాకు 2 పెళ్ళాలని నా 2 పెళ్ళాలకు తెలిసిపోయింది, నాకొక గన్నిస్తారా అంటూ బిక్కముఖం వేస్తుంది. అది చూసి పిచ్చుక పావురం నవ్వుకుంటాయి. ఒక అడవిలో హ్యాండ్మేడ్ రెయిన్ కోట్స్ తయారు చేసే ఒక పిచ్చుక ఉంది. తన పూర్వీకుల నుండి వచ్చిన హ్యాండ్మేడ్ రెయిన్ కోట్ పని చేసుకుంటూ ఆ అడవిలో చెట్టు కింద కూర్చొని రెయిన్ కోట్స్ కుడుతూ తన కుటుంబాన్ని నడుపుకుంటుంది ఆ పిచ్చుక. కానీ మారుతున్న కాలంతో వచ్చిన మార్పుల వల్ల ఆ అడవిలో ఉండే పక్షులన్నీ పాతకాలం పద్ధతిలో కుట్టేవి. పైగా ఎక్కువ ఖరీదు గల ఈ హ్యాండ్మేడ్ రెయిన్ కోట్ కొనడం వాడటం మానేసి కొత్తగా తక్కువ ధరలో వస్తున్న ప్లాస్టిక్, సింథటిక్ రెయిన్ కోట్స్ కొని వాడటం మొదలుపెట్టారు. దానితో పిచ్చుక హ్యాండ్మేడ్ రెయిన్ కోట్స్ వ్యాపారం పూర్తిగా కుంటిపడింది. ఒకరోజు ఎప్పటిలాగానే వ్యాపారానికి బయలుదేరిన భర్త పిచ్చుక ప్రతిరోజులాగా ఒక చిన్న బాటిల్లో పాలు తీసుకొని వెళ్ళబోతుంటే అప్పుడు భార్య పిచ్చుక ఇలా అంటుంది, ఏవయ్యా, మళ్ళీ నీకు తెల్లారిపోయిందా? అయినా ఎందుకయ్యా అడవిలో ఎవ్వరికీ అక్కర్లేని ఆ రెయిన్ కోట్స్ కుట్టుకుంటూ సమయం వృధా చేసుకుంటున్నావు? మారుతున్న రోజులతో నువ్వు మారవయ్యా. వేరే ఏదైనా పని చేసుకుంటేనే మన జీవితం బాగుపడుతుంది. నువ్వు వెళ్ళి చేసే పని దండగనుకుంటే మళ్ళీ ప్రతిరోజు బాటిల్లో పాలు తీసుకెళ్ళి ఆ చెట్టు కింద పుట్టలో పోస్తావు. ఆ పుట్టలో ఏముందయ్యా? అసలు అక్కడ ఒక పుట్ట ఉందన్న విషయం నీకు తప్ప అడవిలో ఎవరికి తెలుసు చెప్పు? అలాంటిది ప్రతిరోజు పాలు తీసుకెళ్ళి అందులో పోసి వాటిని కూడా వృధా చేస్తున్నావు అని విసుక్కుంది. అప్పుడు భర్త పిచ్చుక కూల్గా ఇలా బదులిస్తున్నాడు, నీ గొడవ నాకు రోజూ ఉండేదే కదే. ఆ చెట్టు కింద పుట్టలో మా తాతల కాలం నుండి ఇలా పాలతో అభిషేకం చేసి మా పని ప్రారంభించుకోవడం రివాజే. దానివల్ల పుణ్యమే వస్తుందో లాభమే వస్తుందో నాకు తెలీదు. కానీ మా పెద్దలు పాటించిన పద్ధతి నేను పాటిస్తున్నాను. అసలు రోజులు మారాయని నాణ్యమైన పనితనం తెలిసిన వాడిని నేను ఆ పని మానేసి ఏదో ఒక పని చేసుకొని ఎలా బ్రతకాలి చెప్పు? అయినా భూమి గుండ్రంగా ఉన్నట్టు మళ్ళీ ఆ ఫ్యాషన్లు ఈ ఫ్యాషన్లు పోయి నా హ్యాండ్మేడ్ రెయిన్ కోట్స్ దగ్గరికే వస్తారు చూడందరూ. వస్తారు వస్తారు, ఎందుకు రారు? ఈరోజు గంజికి గతిలేదు కానీ రేపు పాయసం తాగుతాడంట. బయట చవకగా అనామర్తి రెయిన్ కోట్లు దొరుకుతుంటే అంతంత ఖరీదు పెట్టి నీ హ్యాండ్మేడ్ రెయిన్ కోట్ ఎవరు కొంటారయ్యా? ఆశకైనా ఒక హద్దు ఉండాలి అని భర్త మాటలకి విసుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. పిచ్చుక రెయిన్ కోట్ సంపాదన బాగా తగ్గిపోసాగింది. ఒకసారి భారీ వర్షంలో తను పనిచేసుకునే చెట్టు కిందే వానలో ఇరుక్కుపోయింది ఆ భర్త పిచ్చుక. ఆ వానలో తన చెట్టుకి ఎదురుగా ఉండే చెట్టు, ఆ చెట్టు కింద తను రోజు పని ప్రారంభించడానికి ముందు పాలు పోసే పుట్ట ఆ భారీ వర్షపు నీళ్లు పడటంతో కొద్ది కొద్దిగా కరిగిపోసాగింది. అదంతా చూస్తున్న పిచ్చుకకి ఆ పుట్టలో శిలగా ఉన్న ఒక గ్రద్ద ఆకారం కనిపించింది. ఒక్కసారి ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసి ఆ మెరుపు ఆ శిలాగ్రద్ద మీద పడ్డంతో అది శాప విమోచన పొంది జీవం ఉన్న గ్రద్దగా మారి భర్త పిచ్చుక ఉన్న చోట దగ్గరకు వచ్చింది. అదంతా కళ్ళారా చూస్తున్న భర్త పిచ్చుక ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆ గ్రద్ద ఇలా అంటుంది, ఆశ్చర్యపోకు నాయనా, నేను గరుడలోకంలో ఉండే గంధర్వ గ్రద్దను. మా లోకంలో ఒక ముని శాపం వల్ల ఇలా భూలోకంలోకి వచ్చి పడ్డాను. వరుసగా 3 తరాల పాటు నేను పాలాభిషేకం అందుకొని ఒక గ్రహణం విడిచిన నాటి పగలు పౌర్ణమి గడియలున్న సమయంలో వానలో తడిచి మెరుపు వెలుగు పడితే నాకు శాప విమోచన కలుగుతుంది. ఈరోజు ఆ శుభగడియ వచ్చింది.
ఇన్నాళ్ళు నువ్వు ప్రతిరోజు చేసే పాలాభిషేకం వల్ల నీ పూర్వీకులకు నువ్వు 3వ తరం అయినందుకు ఆ వారసత్వాన్ని కొనసాగించావు. కనుక నాకు ఇంత సహాయం చేసిన నీకు ప్రత్యుపకారం చేసే తీరుతాను. ఏం వరం కావాలో కోరుకో అని అనడంతో అప్పటికి అసలు విషయం అర్థమైన భర్త పిచ్చుక, చాలా సంతోషం స్వామి, నా వల్ల మీకు శాపం పోయిందిగా, నాకు అది చాలు. మీరు మీ లోకానికి వెళ్ళి సంతోషంగా ఉండండి. ఇక నాకు కష్టాలంటారా? ఒకప్పుడు బాగున్నాను, ఇప్పుడు కాస్త కష్టపడుతున్నాననుకోండి. మళ్ళీ ఒక రోజుకు బాగుపడతాననే నమ్మకం నాకుందిలే. నాకేం వరం వద్దు. బడా నాయనా, స్వార్థబుద్ధి లేని నీ మనోనిబ్బరానికి నేను సంతోషిస్తున్నాను. కానీ నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నీకు సహాయం చేయటం నా బాధ్యత కనుక నువ్వు ఎంతో కష్టపడి కుట్టే ఆ హ్యాండ్మేడ్ రెయిన్ కోట్స్ కేవలం ఖరీదెక్కువనే కారణంగానే కదా నీకు ఈ కష్టాలు. సరే, ఇక నుండి నువ్వు ఉంటున్న ఇల్లుని నువ్వు కుట్టే హ్యాండ్మేడ్ రెయిన్ కోట్ ఇల్లుగా మారుస్తాను. ఆ ఇంటి మీద కురిసే ప్రతి వాన చినుకు ఒక్కో హ్యాండ్మేడ్ రెయిన్ కోట్గా మారిపోయి నీకు ఏ శ్రమ లేకుండా కావలసిన దానికన్నా ఎక్కువ హ్యాండ్మేడ్ రెయిన్ కోట్స్ వస్తాయి. వాటిని అందరికీ ప్రియమైన ధరకి అమ్ముకొని నీ కుటుంబాన్ని పోషించుకో అని వరమిచ్చి మాయమైపోయింది. ఆ తర్వాత భర్త పిచ్చుక ఇంటికి వెళ్ళి చూసేసరికి తన ఇల్లు హ్యాండ్మేడ్ రెయిన్ కోట్ ఇల్లుగా మారిపోయి ఉంది. దాని మీద పడుతున్న వాన చినుకులన్నీ కుప్పల కొద్దీ హ్యాండ్మేడ్ రెయిన్ కోట్స్గా మారిపోయాయి. వాటిని చూసి సంతోషించి జరిగిన విషయాన్ని భార్యతో చెప్పడంతో ఆమె ఆనందంగా, మొత్తానికి నీ మంచితనం గెలిచిందయ్యా, లేకపోతే గరుడలోకపు గంధర్వగ్రద్ద నీకు ఇంత మంచి వరం ఇవ్వడమేంటి? ఇక నుండి మన కష్టాలు తీరిపోతాయి. ఈ మ్యాజికల్ రెయిన్ కోట్ ఇల్లు ఇచ్చినా ఈ మ్యాజికల్ రెయిన్ కోట్స్ని అందరికీ నచ్చే రేట్లకు అమ్ముదాం అని చెప్పి ఆ మ్యాజికల్ రెయిన్ కోట్స్ అమ్మకం మొదలుపెట్టారు. భర్త పిచ్చుకకు వచ్చిన వరం సంగతి తెలిసిన అడవిలో పక్షులన్నీ ఆ మ్యాజికల్ రెయిన్ కోట్స్ ధరించటం అదృష్టం అనుకొని అందరూ భర్త పిచ్చుకకి మ్యాజికల్ రెయిన్ కోట్ ఇల్లు ఇచ్చిన రెయిన్ కోట్స్ కొనుక్కొని సంతోషించసాగారు. ఆ విధంగా ఒక వానాకాలం రెయిన్ కోట్స్ అమ్ముకునే పిచ్చుక జీవితం మారిపోయింది.